గుడ్ మార్నింగ్ పిల్లలు. సో మనం నిన్నటి క్లాస్లో మంచం లెసన్ బిట్స్ అన్నీ నేర్చుకున్నాం కదా. సో అన్నీ అయిపోయాయి కదా. ఈరోజు మనం ఏం చేద్దామంటే టోటల్ లెసన్లోని బిట్స్ అన్నింటినీ ఒకసారి రీడింగ్ చేద్దాం, ఓకేనా? సో మనకి ఎంత రీడింగ్ చేయడానికి బాగొస్తే మనం రాయడానికి కూడా మంచిగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, రీడింగ్ చేద్దాం, ఓకేనా? మీరు కూడా ఇంటి దగ్గర ఎక్కువ టైమ్స్ రీడింగ్ చేయాలి, ఓకే? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నంబర్ 67. మనం గే అని కూడా పాడుకుందామా? ఓకే. తాత కొన్నాడు కొత్త మంచం, నాయన తెచ్చే నవారు మంచం, అమ్మకేమో అల్లిన మంచం, అన్నకు ఇచ్చే నులకా మంచం, అక్క మెచ్చను పట్టే మంచం, నాకు నచ్చిన పొట్టి మంచం, గట్టి మంచమని ఎగిరితే కొంచెం, పట్టున విరిగెను పొట్టి మంచం. ఓకేనా? ఇది గేయం. సో అందరికీ మీకు చూడకుండా చెప్పడానికి రావాలి, ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం, మనం పదాలు రీడ్ చేద్దాం, ఓకే? కంచం, మంచం, మంట, కంటకం, కంచం, కటకట. చూడండి ఈ పదాలన్నీ మీరు ఏం చేయండి అంటే మీ పేరెంట్స్ దగ్గర డిక్టేషన్ చెప్పించుకోండి, ఓకేనా? చూద్దాం ఎంతమంది ఎన్ని వర్డ్స్ కరెక్ట్ రాస్తారనేది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం రీడింగ్ చేద్దాం. రమ, మరక, కంచం, చలం, మమత, మంట, చరక, కమలం, చందనం, మంటపం, మర, మసక, మడత, చదరంగం, గమనం, అటక, జమ, చదరం, పంచ, వచనం, అమల, రచన, మనం, చంచలం, మలమల, చలనం, మకరం, బరబర, చకచక, కరకర. సో ఇవి పదాలు. సో వీటిని ఏం చేయాలి, మీరు ఈరోజు డిక్టేషన్ చెప్పించుకొని రాయండి, ఓకేనా? సో టర్న్ యువర్ పేజ్. మంచం, చందనం, మలమల, కమల, కంచం, మమత, మంచం. సో ఇవి చూడండి ఎలా రాయాలి తెలుసు కదా మీకు. ఈ అక్షరాన్ని ఈ అక్షరాలకు ముందు కలిపి రాయాలి, ఓకేనా? చవక, చదరం, చలనం, చదరంగం,
చకచక. సో నెక్స్ట్ బొమ్మలు చూసి వాక్యాలు రాయాలి. ఓకే. చెరువులో తామర ఉన్నది. చెరువులో కమలం ఉన్నది. ఏదైనా రాయొచ్చు. ఓకే. నీటిలో ఏమున్నది? పడవ ఉన్నది. ఇది నులక మంచం. అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తున్నది. ఓకేనా? సో మీకు ఇట్లా చిన్న చిన్న పదాలు రాయడానికి రావాలి. ఓకేనా? ఇక్కడ మనం చదవగలం అనే ఒక వాక్యం ఇచ్చారు కదా, దీని నుండి పదాలు మీరు ఇప్పుడు ఊరికే చదివినట్లు కాదు, రాయడానికి కూడా రావాలి. ఓకేనా? మంచం, చంద, వందనం, లవంగ, నందనం, వంద, నగ, మనం, గలగల. సో ఇవే కాకుండా ఇంకా ఈ మనం చదవగలం నుండి ఏమైనా పదాలు వస్తాయా అనేసి మీరేం చేయాలి, ఒకసారి చూడాలి. ఇంకా ఇవే కాకుండా వేరే పదాలు వస్తే పక్కన ప్లేస్ ఉంది కదా, ఖాళీ ప్లేస్, అక్కడ ఏం చేయండి, రాయండి. ఓకేనా పిల్లలు? సో ఈరోజు మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి, ఇది మొత్తం ఒకసారి రీడింగ్ చేయాలి. ఈ పదాలు ఉన్నాయి కదా, ఈ పదాలన్నింటినీ డిక్టేషన్ చెప్పించుకోవాలి. ఓకేనా పిల్లలు? సో ఇది మన ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దాం, మళ్ళీ ఒక కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ.